హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇంతకు ముందు మనం డాకిని వశీకరణ గురించి చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగం వినండి, అవగాహన పెంచుకోండి. ఇప్పుడు చెప్పే మంత్రం ఎవరికైనా సరే డాకిని ఇబ్బంది చేస్తున్నా లేక డాకిని వశం చేసుకోవాలన్నా ఈ మంత్రం ఉపయోగించవచ్చు. ముందు చెప్పే మంత్రం మనం డాకిని ఉపాసన చేసి మనం రూపాంతరం చెందడం, అంటే మనకు ఇష్టమైన రూపమును తీసుకోవడానికి డాకిని చాలా వరకు సహకరిస్తుంది. ఇప్పుడు చెప్పే మంత్రము ఎవరినైనా సరే డాకిని ప్రయోగం జరిగి వారు డాకిని వలన ఇబ్బంది పడుతున్నా లేక డాకిని ప్రత్యక్షంగా వశం చేసుకుని ఎవరినైనా సరే మనం ఇబ్బంది కల్పించాలన్నా ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. డాకిని యొక్క ప్రసంగం విని అవగాహన పెంచుకుని జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రము 21 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. 1,00,000 జపం పూర్తి చేసిన తర్వాత ఉదయం 4:30 నుండి 10 గంటలలోగా, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటలలోగా 1,00,000 జపం పూర్తి చేసుకున్న తర్వాత ఇదే మంత్రమునకు పురస్కరణ విధులు గావించి తర్వాత రాత్రి 12 గంటల నుండి 3 గంటలలోగా మరో 1,00,000 జపం చేసే 11 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయాలి. అప్పుడు డాకిని ప్రసన్నత చేకూరుస్తుంది. లేదు డాకిని యొక్క ఇబ్బందుల నుండి బయటపడాలన్నా లేక డాకిని ప్రయోగముల నుండి బయటపడాలన్నా మనం ఒకరిపై డాకిని ప్రయోగించాలన్నా ముందు 21 రోజులోగా 1,00,000 జపం పూర్తి చేస్తే చాలు. దివత్మ స్వరూపులారా, ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు డాకిని మంత్రము ఆం ఆం సోడసారే డాకిని ఢం స్వాహ. మంత్రం మరోసారి ఆం ఆం సోడసారే డాకిని ఢం స్వాహ. మంత్రం మరోసారి ఆం ఆం సోడసారే డాకిని ఢం స్వాహ. దివత్మ స్వరూపులారా, ఇంతకు ముందు ప్రసంగములలో సాకిని, డాకిని, రాకిని, కాకిని వీటి విషయం గురించి చెప్పి ఉన్నాం. ఇవి శ్రీ విద్యలో 6వ ప్రాకారమందు వెలుగుతూ ఉంటాయని చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగములను వింటే అవగాహన పెరుగుతుంది. ఒకే ప్రసంగంలో అన్ని చెప్పడం వలన ప్రసంగములు పెద్దదిగా మారుతున్నాయి. కాబట్టి ఈ మంత్రములు ప్రత్యక్షంగా చేసి ప్రతిఫలితములు తప్పక పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి మీ మనస్కామ్యములను తీర్చుకోవడంతో పాటు సనాతన ధర్మ రుచులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.